పరిస్థితులన్నీ కూడా మనందరినీ కృంగదీస్తున్న పరిస్థితులే. सच में ये सारी हालतें हमें तोड़ने की तरह है, అయినా మనం భయపడాల్సిన పని లేదు. फिर भी हमें डरने की जरूरत नहीं है. అనేక పరిస్థితుల్లో జయించిన వీరులు మన ముందు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. हमारे सामने बाइबल की पुस्तक में जय पाए हुए बहुत से वीर लोग हैं, కాబట్టి వాళ్ళని చూస్తూ మన విశ్వాసంలో ముందుకు నడవచ్చు. तो उनको देखते हुए हम अपने विश्वास में आगे को बढ़ सकते हैं. ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయని దేవుడు. वो कभी ना छोड़ेगा, कभी ना त्यागने वाला परमेश्वर है. రండి చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. आइए छोटे से वचन को ध्यान करेंगे. కీర్తనల గ్రంథము भजन संहिता 18వ అధ్యాయము 18वां अध्याय 1-2 వచనాలను చదువుకుందాం. 1 और 2 वचन को पढ़ेंगे. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. हे परमेश्वर, हे मेरे बल, मैं तुझसे प्रेम करता हूँ. यहोवा मेरी चट्टान और मेरा गढ़ और मेरा छुड़ाने वाला है. मेरा ईश्वर मेरी चट्टान है जिसका मैं शरणागत हूँ. वह मेरी ढाल और मेरी मुक्ति का सींग और मेरा ऊंचा गढ़ है. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఎవరు ఈ మాటలు రాస్తున్నారు? कौन इस बातों को लिखता है? ఇక్కడ పైన రాయబడింది దావీదు కీర్తన అని చూస్తున్నాం. यहाँ पे लिखा है दाऊद का मुक्ति गान करके. అయితే దావీదు జీవితంలో కూడా అనేక విధాల సమస్యలు, శోధనలు వచ్చినట్టు మనకు తెలుసు. दाऊद के जीवन में भी बहुत सारे दुख तकलीफें आई करके हम जानते हैं. అనేక అపాయాలు, बहुत सारे मुश्किल के समय, అనేక రకాల విషమ పరీక్షలు, कई बार बहुत भयानक परीक्षाएं, భయము కలిగించే పరిస్థితులు, भय दिलाने वाला परिस्थितियां, యుద్ధాలు, युद्ध, దాడులు, बहुत सारे हमले. ఈ రకంగా అనేక సమస్యల్లో కూడా దావీదు ఒకప్పుడు మునిగి ఉన్నవాడే. इस तरह के समस्याओं में दाऊद भी एक समय डूबा हुआ था. అయితే ఇప్పుడేమంటున్నాడంటే, लेकिन अभी कहता है, యెహోవా నా బలమా, हे यहोवा मेरा बल, నేను నిన్ను ప్రేమించున్నాను. मैं तुझसे प्रेम करता हूँ. నీవే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా రక్షణ దుర్గము, నా కేడము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అంటున్నాడు. तू ही मेरा चट्टान, मेरा गढ़, मेरा छुड़ाने वाला, मेरा ईश्वर, मेरा शरणागत, मेरी ढाल और मेरी मुक्ति का सींग और ऊंचा गढ़ है, कहता है. అంటే దావీదు జీవితంలో తనకు కలిగిన జయాన్ని బట్టి दाऊद के जीवन में जो उसने जय पाया, దేని మీద జయం కలిగిందని విన్నాము? किस किस के ऊपर उसको जय मिला हमने सुना है. యుద్ధాల మీద, युद्ध के ऊपर, దాడుల మీద, हमलों के ऊपर, అలాగే తనకు వచ్చిన సమస్యల మీద, उसके ऊपर जो समस्या है उस विषय में भी, అపాయాల మీద, मुश्किल समय में भी, విషమ పరీక్షల మీద, उसकी भयानक परीक्षाओं के समय में भी, అనేక నిందల మీద, कई निंदाओं के ऊपर भी, భయం కలిగించే పరిస్థితుల మీద కూడా తనకు జయం కలిగినట్లు भय చెప్తున్నాం. लेके आने वाले हालतों के ऊपर भी उसको जय मिला करके हम देखते हैं. ఇక్కడ అన్ని రాయబడిన మాటలని కూడా यहाँ पे हर लिखी हुई बातें ఇక్కడ దేవుని యొక్క పరిపూర్ణతను లేక దేవుని యొక్క సంరక్షణను తెలియపరచడం కోసం కొన్ని మాటలు ఇక్కడ దావీదు వాడుతున్నాడు. परमेश्वर की संपूर्णता और परमेश्वर की सुरक्षा कैसी होती है उसके विषय में दाऊद यहाँ बात कर అంటే रहा है. మన సంరక్షణ, మనల్ని సంరక్షించే విషయంలో దేవుణ్ణి ఎలాగా కనుగొన్నాడు, ఎలాగ గుర్తించాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. परमेश्वर हमारी सुरक्षा कैसे करता है, कैसे उसने परमेश्वर को इस विषय में पहचाना करके बता रहा है. అందుకోసం ఇక్కడ 8 రకాల మాటలు వాడుతున్నాడు इसलिए దావీదు. यहाँ पे दाऊद 8 तरह के बातों का इस्तेमाल करता है. ఈ మాటలన్నీ కూడా చూస్తుంటే ఎక్కువగా దేన్ని గుర్తు చేస్తాయి మనకి? ये सारी बातें देखते हैं तो ये क्या याद दिलाती हैं हमें? ఒక రాజు, एक राजा को, ఒక రాజ్యానికి ఒక రాజుకు ఒక రాజ్యము, एक राजा के लिए एक राज्य है, పెద్ద నగరం ఆయన కొరకు, उसके लिए एक बड़ा नगर है, దాని చుట్టూ కోట. उसके चारों ओर एक అంటే गढ़ है. ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయంటే యుద్ధానికి, భయానికి, ఆందోళనకు చూపిస్తున్నాయి. ये सब चीजें किसको दिखाती है? एक युद्ध, अंदर ही अंदर डर उत्पन्न करने वाली विषयों को दिखाती है. అంటే ఒక కోట ఎందుకు కట్టబడుతుంది? एक गढ़ या एक महल क्यों बनाया जाता है? అంటే దాని చుట్టూ ఉన్న ప్రాకారం ఎందుకు కట్టబడుతుంది? उसके चारों तरफ की दीवारें जो होती है वो क्यों बनाई जाती है? యుద్ధాల నుంచి రక్షించబడటానికి, అంటే సురక్షితంగా ఉండటానికి, युद्ध से बचने के लिए, శత్రువు నుండి క్షేమంగా ఉండటానికి, शत्रुओं से भी बचने के लिए, అంటే ఏ విధమైన అపాయం రాకుండా ఉండటం కోసమే ఆ పాత కాలంలో చుట్టూ నగరాలకి ప్రాకారాలు కట్టేవాళ్ళు. इसलिए कोई परेशानी ना आए, कोई समस्या ना आए करके एक समय में एक नगर के चारों ओर बड़ी बड़ी दीवारें बनाई जाती थी. ఇంకా దాని మీద ఇంకా అక్కడక్కడ చాలా ఎత్తుగా కూడా కట్టేవాళ్ళు. और उन दीवारों के ऊपर भी कहीं कहीं पर और ऊंची ऊंची दीवारें बनाई जाती थी. ఎందుకంటే దానిలో ఉండి రక్షణ కలిగించే వాళ్ళు, దానిలో ఉండి రక్షణ భటులు చూస్తూ ఉండేవాళ్ళు ఏమైనా శత్రువు వస్తున్నారేమో అని. उसके अंदर रहकर सुरक्षा करने वाले लोग देखते रहते थे कोई मुसीबत तो नहीं आ रही हमारे नगर के ऊपर.
అంటే ఈ రక్షించబడాలి అంటే ఆ ప్రాకారం అనేది అవసరము. అందుకే ఇక్కడ దావీదు ఆ విధంగా దేవుని కొనియాడుతున్నాడు. हमें बचना है तो ये चारों तरफ की गढ़ जो है बहुत जरूरी है, इसलिए परमेश्वर की स्तुति ऐसे करता है। అంటే ఎలాగూ మనకి భౌతికంగా మనం క్షేమంగా ఉండాలి అంటే ఈ ప్రాకారం అనేది, ఈ కోట, ఈ కేడెము, ఈ డాలు ఇవన్నీ కూడా రక్షణ మనకు కలిగిస్తున్నాయో, बाहरी रूप से अगर सुरक्षा चाहिए तो जिस तरह ये गढ़, ये चट्टान बहुत जरूरी है, అలాగే దేవుడు వీటికి మాదిరిగా, వీటి వలె, వీటికి మించి నన్ను కాపాడాడు అని దావీదు చెప్పాలనుకుంటున్నాడు. तो दाऊद ये बातें बताकर यहाँ बताना चाहता है, परमेश्वर ने मुझे इसी तरह या इससे बढ़कर मेरी सुरक्षा की है, मुझे बचा के रखा है। అందుకే దావీదు తన జీవితాల్లో జయం కలిగిన తర్వాత इसलिए जब दाऊद ने अपने जीवन में जय पाया, 2 సమూయేలు 22 అధ్యాయంలో సేమ్ ఏ మాటలు అక్కడ రాస్తున్నాడు. दूसरा शमूएल 22 अध्याय में भी यही बातें वो लिखता है। అక్కడ దావీదుకేమో ఈ శారీరక సంబంధమైన పోరాటాలు కనిపిస్తున్నాయి. वहां दाऊद के जीवन में शारीरिक संबंध ये सारे दिखाई देते हैं। అనేక రకాల నిందలు కూడా మనకు తెలుసు. बहुत सारी निंदाएं जो है उसके विषय में हम जानते हैं। చాలా సార్లు మనం వాక్యం ద్వారా విన్నాం కూడా, कई बार वचन के द्वारा भी हमने सुना, చాలా సార్లు చదివాం కూడాను. बहुत बार पढ़ा भी है। తనను భయకంపితం చేసే పరిస్థితులు ఎన్నో చూసాం. उसको डर दिलाने वाला संदर्भ हमने बहुत सारे देखे हैं। ఎన్నో రకాల నిందలు పడ్డట్టు కూడా చూస్తున్నాం. कई सारी निंदाएं उसने झेली, वो भी हम देखते అనేక हैं। యుద్ధాలు కూడా తన మీదకి వచ్చినట్లుగా, దాడులు జరిగినట్లుగా కూడా చూస్తున్నాం. बहुत से हमले हुए, बहुत से युद्ध उसके ऊपर आए, वो भी हम देखते हैं। అయితే వాటన్నిటిలో జయం పొందుకొని దేవుడే నా బలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా దుర్గము, నా డాలు అని చెప్తున్నాడు. इन सब पर जीत पाकर, बल पाकर, परमेश्वर ही मेरी चट्टान, मेरा गढ़, मेरा छुड़ाने वाला, मेरा शरणागत है करके बोलता है। అయితే लेकिन ఇప్పుడు విశ్వాసులైన మనకు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఈ యొక్క యుద్ధాలకు తక్కువేం కాదు. हम जो क्रिश्चियन हैं और हमारे जीवन में अभी जो ये समस्याएं आ रही हैं, ये भी युद्ध से कुछ कम नहीं है, లేక ఈ దాడులకు తక్కువేం కాదు. हमलों से भी कोई कम नहीं है। కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మనం సంరక్షించబడాలి. మనం అంటే इन हालतों से हमें बचना है तो పోషించబడాలి. पालन पोषण हमें चाहिए, तो ఈ పరిస్థితుల్లో మనం క్షేమంగా ఉండాలి అంటే इन परिस्थितियों में भी हमें सुरक्षित रहना है, तो మనం దావీదును చూసి ధైర్యం తెచ్చుకోవచ్చు. दाऊद को देखकर हमें हिम्मत लाना चाहिए। దావీదును చూసి మనం ధైర్యం నేర్చుకోవచ్చు. दाऊद से हमें हिम्मत को सीखना चाहिए, ఎందుకంటే क्योंकि అక్కడ దావీదుకేమో శరీరపరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. दाऊद के जीवन में तो शारीरिक रूप से युद्ध हो रहे थे, ఇక్కడ మనకి శరీరపరంగాను ఆత్మపరంగా కూడా యుద్ధాలు. लेकिन यहाँ पे हमारे जीवन में शारीरिक रूप से या आत्मिक रूप से युद्ध ही युद्ध है। బయటేమో యుద్ధాలే, बाहर तो युद्ध ही है, ఎట్లా సాతాను సంబంధించిన మనుషుల ద్వారా, शैतान से संबंधित लोगों के द्वारा, మన భక్తిని కించపరుస్తూ, हमारी भक्ति को नीचा दिखाते हुए, లేక మనల్ని అపహాస్యం చేస్తూ, या हमारा मजाक उड़ाते हुए, లేక మనకు ఇబ్బంది కలిగించే విధంగా, या हमारे जीवन में मुसीबत लेके आते हुए, ఈ రకంగా ఇబ్బందులు. इस तरह परेशानी है। ఇంకొకటి दूसरा, మనకు అంతరంగంలో కూడా పోరాటం. మళ్ళీ हमारे अंदरूनी जीवन में भी हमेशा मुकाबला, ఇది ఆత్మ సంబంధమైన యుద్ధం. या आत्मिक संबंध युद्ध है। అంతరంగంలో ఉండే పోరాటం ఏంటి? अंदरूनी मुकाबला क्या है? అంతరంగంలో ఉన్న పాపాలు, अंदर जो पाप होते हैं, భ్రష్ట స్వభావం, भ्रष्ट स्वभाव, వీటితో కూడా పోరాటం. इनसे भी हमारा मुकाबला होता रहता है। ఎందుకంటే బయట పోరాటాలు జయించాలి అంటే, बाहर के मुकाबले से जीत पाना है तो, ఈ బయట ఉన్న సమస్యలు జయించాలంటే, बाहर की समस्याओं पर जीत पाना है तो, ఇప్పుడున్న పరిస్థితులు अभी की जो हालतें हैं ఏంటయ్యి? क्या है? రోగాల సమస్య, बीमारी की समस्या, ఆర్థిక సమస్య, आर्थिक समस्या, ఇంకా అనేక రకాల కుటుంబాల్లో సమస్యలు. और कई तरह के पारिवारिक समस्याएं, వీటన్నిటిని కూడా జయించాలి అంటే इन सब पर भी जीत पाना है तो, ఒక విశ్వాసికి ముందు లోపల అంతరంగంలో పోరాటం జరగాలి, గెలవాలి. एक विश्वासी के अंदर एक मुकाबला होना चाहिए और उसे जीतना भी चाहिए। నిన్న కాలంలో అనుకుంటా బహుశా దైవజనులు చెప్పారు, कल के दिन होगा शायद, प्रभु के दास ने बताया తన అంతరంగంలో పోరాటం కలిగిన విషయం గురించి. उसके अंदरूनी जो मुकाबला हुआ था उसके विषय में। అంటే మన అంతరంగంలో కూడా పోరాటం దేని విషయంలో? हमारे अंदरूनी में भी मुकाबला किस विषय में है? మనం శారీరకంగా జన్మతోనే మనం పాపులం. शारीरिक रूप से हम जन्म से ही पापी हैं। దేవుని కృప వలన మనం పాపులమని గుర్తించగలిగే భాగ్యం కలిగింది. प्रभु के अनुग्रह के द्वारा हम पापी हैं करके हम अपने आप को पहचान सके। ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా జరిగిపోయిందని మనం అది కూడా తెలుసుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. उस पापों का प्रायश्चित भी हो गया करके पवित्र आत्मा ने हमें बताया। అది యేసుక్రీస్తు రక్తం ద్వారానే నమ్మగలిగే విధంగా మనల్ని ఒప్పించాడు. वो यीशु मसीह के लहू के द्वारा ही है करके हमारे जीवन में विश्वास और भरोसा दिलाया। కాబట్టి పాపం నుండి విముక్తి పొందిన మనం ఇక పాపులుగా ఉండకూడదు అన్నది మనకు బాగా తెలుసు.
पापों से हमने छुटकारा पा लिया है, फिर से पापी नहीं रहना है करके हम अच्छे से जानते हैं। అయినా కానీ చాలా విధాలుగా పరిస్థితులను బట్టి చాలా మనం అనేక రకాలుగా ఇంకా పాప స్వభావంలోనే ఉంటూ ఉంటాం. लेकिन परिस्थितियों की वजह से और कई विषयों की वजह से हमारे अंदर पाप स्वभाव रहता ही रहता है। వాక్యం వింటున్నప్పుడు మనకు అర్థమవుతుంది నాలో ఈ స్వభావం ఉంది, ఇది తీసివేసుకోవాలనిపిస్తుంది. वचन सुनते समय लगता है हाँ मेरे अंदर ये पाप का स्वभाव है, इसे मुझे निकालना है। ఇది నాకు మంచిది కాదు అని అనిపిస్తుంది. लगता भी है कि ये मेरे लिए अच्छा नहीं है। ఈ స్వభావం ఉండటం వల్లే నేను నా జీవితంలో జయం పొందుకోలేకపోతున్నానని కూడా తెలుస్తుంది. ये स्वभाव रहने से ही मैं अपने जीवन में जीत नहीं पा रहा करके भी पता चल जाता నా है। అపజయానికి కారణం ఫలానా అని కూడా మనకు తెలుస్తుంది. मेरे हार का कारण भी ये है, फलाना विषय है करके भी हम जान लेते हैं। నా జీవితంలో నేను అనుకుని సాధించలేకపోవడానికి కారణం కూడా ఫలానా పాపం అని కూడా మనకు తెలుస్తుంది. मेरे जीवन में जो सोचता हूँ उसे मैं हासिल नहीं कर पा रहा, इसका भी ये कारण ये पाप है करके भी हम जानते हैं। నా స్వభావాన్ని మార్చుకోలేకపోతున్నాను, मैं अपने स्वभाव को बदल नहीं पा रहा, నా ప్రవర్తన अपने సరిదిద్దుకోలేకపోతున్నాను, चाल चलन को सुधार नहीं पा रहा, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేకపోతున్నాను, प्रभु को जो समय देना है वो समय दे नहीं पा रहा, పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాను. पवित्र जीवन को मैं आगे को ऐसे ही नहीं चला पा रहा। ఈ రకంగా అన్ని మనకు తెలుసు. ये सब बातों को हम जानते हैं। అలా నడవలేని కారణం వల్ల ऐसे नहीं चल पा रहे, इस कारण से మనకి బయట కూడా యుద్ధాలు, భయాలు, ఆందోళన అనేవి మన కోసం పొంచే ఉన్నాయి. बाहर भी हमारे विषय में युद्ध, डर, तड़प ये सब है। అందుకే ముందు మనం అంతరంగంలో యుద్ధాన్ని గెలవాలి. सबसे पहले हमें अंदरूनी युद्ध को जीतना चाहिए, ఖచ్చితంగా గెలవాలి. जरूर जीतना चाहिए। గెలవగలిగినప్పుడే మనం కూడా దావీదులాగా చెప్పగలుగుతాం జయ జీవితాన్ని గురించి. जब हम जीतेंगे तभी दाऊद की तरह जय पाए हुए जीवन के बारे में हम बता सकते हैं। దావీదులాగా దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. दाऊद की तरह परमेश्वर की महिमा कर सकते हैं। కాబట్టి మన దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అంటే परमेश्वर के द्वारा हमें आशीष पाना है तो మన జీవితంలో ఉన్న సమస్యలు, యుద్ధాలు, లేక మన సంరక్షణకున్న తక్కువదనాలు వీటన్నిటి కూడా మనం జయం సాధించాలి అంటే हमारे जीवन में समस्याएं हैं, परेशानियां हैं, इन पर जीत पाना है और हमारे पालन पोषण के विषय में भी हमें आगे बढ़ना है तो ఈ అంతరంగంలో పోరాటం విషయంలో इस अंदरूनी युद्ध के विषय में చాలా జాగ్రత్తగా ఉండాలి. बहुत ध्यान से रहना है। అందుకే పౌలు గారు అంటాడు इसलिए पौलुस कहता है మొదటి కొరింథీ 9:26లో, पहला कोरिन्थियों 9:26 में, ఏమంటున్నాడో చూడండి. 9:26లో देखिए क्या कहता है 9:26 में, इसलिए मैं तो इस रीति से दौड़ता हूँ परंतु लक्ष्यहीन नहीं। मैं भी చూసారా, చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. ఏమంటున్నాడు? क्या कहता है यहाँ पे, గురి చూడని వాని వలె పరిగెత్తల్లా అంటున్నాడు. मैं लक्ष्यहीन की तरह नहीं दौड़ता। అంటే ఎవరైనా పరిగెత్తేటప్పుడు ఎలా పరిగెడతారు? जो भी दौड़ता है तो किस तरह दौड़ता है, పందెంలో ఉన్నవాడు जो मुकाबले में है తన గురి అంతా ఒకటే, ఆ గోల్ చేరుకోవాలి, అక్కడికి చేరుకోవాలి, उसका लक्ष्य एक ही है, मुझे वहां तक पहुंचना है, అందరికంటే ముందు పరిగెత్తాలి. सबसे पहले दौड़ के जाना है। ఏదో పరిగెడుతున్నానులే అని పరిగెడితే చేరుకోగలుగుతాడా? हाँ सिर्फ दौड़ना ही तो है, अगर करके दौड़ेगा तो क्या वो पहुंच पाएगा? చేరుకోగలుగుతాడు కానీ पहुंच तो पाएगा, బహుమానం పొందుకునేలాగా చేరుకోలేదు. इनाम पाने की तरह नहीं दौड़ पाएगा। మనం కూడా हम भी ఏదో నడుస్తున్నాంలే, విశ్వాస జీవితం జరుగుతుందిలే, యేసుక్రీస్తు నమ్ముకున్నాంలే చాలు అనుకునే విధంగా ఉంటే కుదరదు. हम भी यीशु मसीह पर विश्वास कर लिया, चल रहे हैं, हमारा जीवन ऐसे ही चल रहा है, सोचेंगे तो काफी नहीं है। మనము దేవుని నుంచి ఆశించే ఆశీర్వాదాలు మన జీవితంలో కలగాలి అంటే परमेश्वर की ओर से मिलने वाले आशीष हमारे जीवन में चाहिए तो ఏదో పట్టి పట్టనట్లుగా విశ్వాస జీవితాన్ని కొనసాగించకూడదు. विश्वासी जीवन को ऐसी लापरवाही से नहीं चलाना चाहिए। ఖచ్చితంగా మన విశ్వాసం, మనలోని ప్రవర్తన ఎలా ఉంది అన్నదాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. हमारे अंदर का चाल चलन स्वभाव कैसा है हमें ध्यान देना चाहिए। ఎందుకంటే మన ముందు ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, हमारे सामने जो आशीर्वाद है उसे हमें पाना है तो, మన ముందు ఉన్న సమస్యలు పోవాలి అంటే, हमारे आगे जो समस्याएं हैं वो सब जानी है तो, మన ముందు ఉన్న ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి అంటే, हमारे सामने जो परेशानियां है उसका सामना हमें करना है तो ముందు మనలో ఆధ్యాత్మికమైన పోరాటం జరగాలి. మనలో ఉన్న వాటిని మనం జయించగలగాలి. सबसे पहले हमारे अंदर आत्मिक मुकाबला होना चाहिए, जो हमारे अंदर गलत है उस पर जीत हमें पाना चाहिए। మనలో ఉన్నదేది మనకు తెలియకుండా ఉంటదా? हमारे अंदर क्या क्या गलत है, क्या हम उससे अनजान है? తెలియకుండా ఉంటదా? अनजान है क्या? నాలో ఉన్నది నీకు తెలియకపోవచ్చు, शायद मेरे अंदर जो है वो आपको पता नहीं నీలో होगा, ఉన్నది నాకు आपके తెలియకపోవచ్చు. अंदर क्या है मुझे नहीं पता होगा, కానీ నాలో ఉన్నది నాకు తెలియకుండా పోతుందా? मेरे अंदर जो है क्या मुझे नहीं पता चलेगा, నీలో ఉన్నది మీకు తెలియకుండా పోతుందా? आपके अंदर क्या है क्या आपको पता नहीं चलेगा। అందుకే పౌలు గారు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో చాలా స్పష్టంగా రాస్తున్నాడు. इसलिए पौलुस पहला कोरिन्थियों 2 अध्याय 11वें वचन में साफ साफ लिखता है, ఒక మనిషినికి ఆ మనుషుని సంగతులు బాగా తెలుసంట. एक इंसान को उसके बारे में सब कुछ पता है। చూడండి, देखिए కావాలంటే చదువుందా ఒకసారి. एक बार पढ़ेंगे इसको, 1 కొరింథీ 2వ అధ్యాయము पहला कोरिन्थियों 2 अध्याय 11వ వచనం. 11वां वचन, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని
మనుషులలో మరి ఎవనికి తెలియను? मनुष्य में से कौन किसी मनुष्य की बातें जानता है? केवल मनुष्य की आत्मा जो उसमें है। కదా, నాలో ఉన్న మనిషి ఆత్మకి నా సంగతులన్నీ తెలుసు. मेरे अंदर जो आत्मा है, मेरे बारे में उसको सब पता है। అలాగే మీలో ఉన్న మనిషి ఆత్మకి మీలో ఉన్న విషయాలన్నీ తెలుసు. आपके अंदर जो आत्मा है, आपके अंदर की सब बातें उसको पता है। మరి మనకు తెలిసిన ఆ పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే, अगर हम जानते हैं और उस पाप को नहीं छोड़ेंगे तो మనకు తెలుసు हम जानते हैं ఆకాను పాపాన్ని కప్పి పెట్టడం వల్ల ఏమైంది, आकान ने पाप को छुपा के रखा तो क्या हुआ, అలాగే ఆదాము పాపాన్ని కప్పి పెట్టుకోవటం వల్ల ఏమైంది, आदाम ने पाप को छुपा के रखा तो क्या हुआ, అలాగే మనకు తెలుసు అననీయ సప్పీర వాళ్ళు చేసిన పాపాన్ని కప్పిపుచ్చుకోవటం వల్ల ఏమైంది. अनन्या सपेरा ने अपने पाप को छुपा के रखा तो क्या हुआ। ఎంతో మంది ఇప్పటి విశ్వాస జీవితంలో ఈ దినాల్లో కూడా తమ పాపాలు కప్పి పెట్టుకున్న వారి విషయంలో వాళ్ళకి ఏం జరుగుతుంది? और बहुत से लोग हैं और आजकल भी जो अपने पापों को छुपा के रखते हैं तो उनके जीवन में क्या होता है। కాబట్టి మనం అలాగా కప్పి పెట్టుకుని ఉంటేనంట మనం వర్ధిల్లమంట. अगर हम ऐसे ही छुपा के रखेंगे तो हमारे जीवन में बढ़ोतरी नहीं होगी। అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. अपने अधर्म को छुपा के रखने वालों की बढ़ोतरी नहीं होती తన है। ప్రవర్తనను దాచిపెట్టుకునేవాడు తన ప్రవర్తన చెడ్డతని తెలిసిన తర్వాత కూడా ఒప్పుకొని విడిచిపెట్టని వాడు వర్ధిల్లడు. उसका चाल चलन गलत है, जानकर भी छोड़ता नहीं, छुपा के रखता है तो उसके जीवन में बढ़ोतरी नहीं होगी। వాక్యం ద్వారా ప్రతిదినం రోజు దేవుడు మాట్లాడుతున్నా కానీ సరి చేసుకోకుండా అలాంటి స్థితిలో ఏ స్థితిలో ఉన్నాడో, విన్నక ముందు ఏ స్థితిలో ఉన్నాడో, విన్న తర్వాత కూడా అదే స్థితిలో ఉన్న వానికి దేవుడు ఏ విధమైన ఆశీర్వాదాలు ఇవ్వడు. वचन सुनने से पहले जैसा जीवन था, वचन सुनने के बाद भी वैसा ही जीवन है तो उसके जीवन में कभी बढ़ोतरी नहीं होगी। కాబట్టి మనం ఒక గురితో నడవాలి. इसलिए हमारे जीवन में एक लक्ष्य होना चाहिए, उसके ఈ अनुसार భూమి మీద चलना ఉండగా चाहिए। కూడా భూమి మీద ఉండగా కూడా దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలి. इस पृथ्वी में रहते समय भी परमेश्वर से आशीष पाना चाहिए। ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని రాజ్యములో ఆనందంతో గడపాలి. इस संसार को छोड़ने के बाद परमेश्वर के राज्य में आनंद से जीवन बिताना దాన్ని चाहिए। నమ్మే కదా మనం యేసుక్రీస్తునందు విశ్వసించింది. उस विषय पर विश्वास करके ही हम यीशु मसीह पर विश्वास करते हैं ना, అంతేనా? है ना। పరలోక రాజ్యం చేరుకోవాలని నమ్ముకున్నామా, లేకపోతే ఎందుకు నమ్ముకున్నాం యేసుక్రీస్తుని? यीशु मसीह पर विश्वास क्यों करते हैं? स्वर्ग राज्य जाना है या ऐसे ही నరకాన్ని తప్పించుకోవాలనే కదా నమ్ముకున్నాం. स्वर्ग से बचने के लिए ही हम विश्वास करते हैं ना। లేక అది కాదులేదు ఎక్కడుందో లేదో ఎవరు చూసేట్లా ప్రస్తుతం నా అవసరం తీరితే చాలు అని ఎందుకు నమ్ముకున్నాం అంటావా? स्वर्ग है या नहीं किसने देखा है, अभी फिलहाल मेरी जरूरतें पूरी होनी है इसलिए यीशु मसीह पर विश्वास करते हैं क्या? అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు మొదటి కొరింథీ 15:19 చక్కగా చెప్తున్నాడు. इसलिए पौलुस पहला कोरिन्थियों 9वां अध्याय 15 वचन में अच्छे से कहता है, 15-19 में अच्छे से कहता है, ఏమని ఈ లోకం మట్టుకు మాత్రమే నిరీక్షిస్తే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు. सिर्फ इस संसार तक ही अपनी आशाएं रखेंगे तो हमसे दुर्भाग्य जीवन किसी का ఈ नहीं है। లోకం ఆశీర్వాదాల కొరకు మాత్రమే కనిపెట్టుకునే వాళ్ళు జీవితాన్ని మార్చుకోరు. जो सिर्फ इस संसार का आशीष पाना चाहते हैं वो अपना जीवन कभी नहीं बदल पाएंगे। కేవలం దేవుడి నుంచి ఆశీర్వాదాలు కావాలి, నాకు జయం కావాలి, నాకు విడుదల కావాలి, నా అప్పులు తీరాలి, నా సమస్యలు పోవాలి, నా రోగం పోవాలని భజన చేస్తారు కానీ सिर्फ मेरा आर्थिक स्थिति अच्छा होना है, मुझे पैसे चाहिए, मैं धनवान होना चाहता हूँ, मेरी बीमारी ठीक होनी है, मेरे जीवन में आशीष होना चाहिए, संसारिक विषय में ही मांगते रहते हैं। కానీ దేవునికి పరిశుద్ధమైన హృదయం అవసరము. ఆయన ప్రసన్నుడు కావటానికి నేను నా జీవితాన్ని సరి చేసుకుంటేనే నాకు మేలు కలుగుతుందని ఆలోచన చేయడు. परमेश्वर को पवित्र जीवन चाहिए, मैं अपने जीवन को बदल कर प्रभु को खुश करूंगा करके नहीं सोचता है। కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవాలి ముందుగా. सबसे पहले अपने जीवन को हमें बदलना चाहिए। ఎవరి జీవితంలోనైతే అంతరంగంలో జయం కలుగుతుందో, जिसके जीवन में अंदर से जय प्राप्त मिलती है, అంటే లోపల ఉన్న చెడ్డ స్వభావాలు మన కొరింథీల్లో, ఎఫెసీల్లో, కొలస్సీల్లో, గలతీల్లో అన్ని చోట్ల కూడా మనకి చాలా పత్రికలో చాలా క్షుణ్ణంగా ఉన్న పొరపాట్లన్నిటి గురించి రాయబడి ఉంది. हमारे अंदरूनी के जो बुरे स्वभाव है सब कोरिन्थियों, इफिसियों, कुलस्सियों में सब में अच्छे से गलतियों में भी लिखा हुआ है। అయితే ఆ స్వభావాలన్నీ మనలో ఉన్నాయి, మనకు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే కొరింథీ పత్రిక కూడా చదువుకున్నాం. अभी हमने कोरिन्थी पत्रिका में भी पढ़ा है कि वो स्वभाव हमारे अंदर है, क्या क्या है हम जानते हैं, कोई और बताने की जरूरत नहीं है। కాబట్టి మనకి ఆశీర్వాదాలు కావాలి, దేవుని రాజ్యం కావాలి, దేవుని శాంతి కావాలి, సమాధానం కావాలి అంటే हमें परमेश्वर का आशीष चाहिए, उसका राज्य चाहिए, शांति चाहिए तो పట్టి పట్టని విశ్వాసంగా చేయాల్సింది लापरवाही ना करें विश्वासी जीवन में। పట్టుదల కలిగిన విశ్వాసం కావాలి. बिल्कुल दृढ़ से पकड़ के रहने वाला विश्वास चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहा है? పట్టి పట్టని విశ్వాసం కాదు, लापरवाही वाला विश्वास नहीं, పట్టుదల కలిగిన విశ్వాసం కావాలి. दृढ़ से रहने वाला विश्वासी, పట్టుదల కలిగి పరిశుద్ధతను ఆపాదించుకోవాలి. दृढ़ से विश्वास रखकर पवित्रता को पाना है, పట్టుదల కలిగి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. दृढ़ से विश्वास रखकर पापों को मानकर छोड़ देना है। మన లోపల పరీక్షించుకొని మన అంతరంగంలో ఉన్న స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. हमारे अंदर से अपने आप को
जांच कर हमारे अंदर जो पापी जीवन है उसको निकाल देना है। అందుకే పౌలు గారు చక్కగా ప్రతి పత్రికలో కూడా ఏదో ఒక చిన్నది మన జీవితాన్ని మార్చుకునే మాట చాలా స్పష్టంగా రాస్తూనే ఉంటాడు. इसलिए पौलुस हर पत्री में हमारे जीवन के विषय में बदलना है करके अच्छे से लिखता रहता है। ఎఫెసీ పత్రికలో కూడా అంటాడు సర్వాంగ కవచం ధరించుకోవాలంటాడు. एफएससी की पत्री में भी कहता है कि सर्वांग कवच हमें पहनना चाहिए। అంటే మనం మన చేతులు కాళ్ళు మన తలంపులు ఆలోచన మన నాలుక అన్ని చేసే పనులన్నీ కూడా సరిదిద్దుకొని వాక్యానుసారమైన జీవితం ఉండాలి అనేది పౌలు ఉద్దేశం. पौलुस का सोच है कि अपने हाथों से, विचार, दिमाग से, पैरों से, जीभ से जो जो काम करते हैं उन सबको छोड़कर पवित्र चाल चलन हमें करना चाहिए। ఎలాగో ఒక యుద్ధానికి వెళ్ళే మనిషి ఎలా వెళ్తాడు? एक युद्ध में जाने वाला इंसान कैसे जाता है? ఏ విధంగా కూడా నా ప్రాణాన్ని జరగకూడదు, किसी न किसी तरह मेरे प्राण की हानि नहीं होनी चाहिए అలాగనే కాకుండా నేను నా శత్రువుని ఓడించేవాడిగా ఉండాలి. और मुझे अपने शत्रुओं को हराना है। నాకేం కాకూడదు, मुझे कुछ नहीं होना है నా శత్రువును కూడా ఓడించాలి. और अपने शत्रुओं को हराना है। ఎవరిది ఆలోచన? ये किसकी सोच है? ఎవరిది ఆలోచన? किसकी सोच है ये? చూడండి 2 తిమోతి 2:3 అంటాడు देखिए दूसरा तिमोथी 2:3 में कहता है పౌలు గారు, पौलुस, క్రీస్తుకు మనం మంచి సైనికులం అంటున్నాడు. हम मसीह के लिए एक अच्छे योद्धा हैं। మనం మంచి సైనికులం. अच्छे योद्धा हैं। మంచి సైనికుడు ఏం చేస్తాడు? एक अच्छा योद्धा क्या करता है? తనను కాపాడుకుంటాడు, अपने आप को बचाता है అలాగే ఎదుటి శత్రువును కూడా ఓడిస్తాడు. और उसके सामने जो शत्रु है उसको हरा देता है। అది మంచి సైనికుడు చేసే పని. एक अच्छा योद्धा का काम है ये ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. और हमें भी यही करना है अभी। మన అంతరంగంలో ఉన్న ఆ పాపం అనే దానితో పోరాడి దాన్ని ఓడించి గెలవాలి. हमारे अंदर जो पाप है उस पर जीत पाना है, उसको हराना है। అలాగే మన ఎదుటి ఉన్న ప్రస్తుతం ఉన్న సమస్యలనే ఆ శత్రువును కూడా और గెలవగలుగుతాం. हमारे सामने जो अभी समस्याएं हैं शत्रु पर भी हमें जीत पाना है, उसको हराना है। ఇప్పుడు సర్వాంగ కవచం సరిగా లేకపోతే ఆ వచ్చే ఆ యొక్క సైనికుడు మనల్ని ఈజీగా చంపేస్తాడు. हमारा जो सर्वांग जो कवच है वो ठीक से नहीं है तो हमारे सामने वाला शत्रु हमें हरा देगा। మనకు ఆ కవచము కావాలి, वो कवच भी चाहिए, ఆ శత్రువు ఎదుర్కొనే బాణాలు కావాలి, మనకి शत्रु का सामना करने वाले तीर भी चाहिए, డాలు కూడా కావాలి, మనకి ढाल भी चाहिए। అంత మాత్రమే కాకుండా మన పోరాటం సలపాలి. और इतना ही नहीं हमें मुकाबला भी करना है। అందుకే తిమోతి పత్రికలు అంటాడు మంచి పోరాటం పోరాడని అంటాడు. इसलिए तिमोथी इस पत्रिका में लिखा है मैंने अच्छा मुकाबला किया। చాలా మంది అంటారు बहुत से लोग कहते हैं తినకో అసలు ఎంత జాగ్రత్తగానో ఒక పోరాటం లాగా నా జీవితాన్ని కొనసాగించి मैंने खाया नहीं खाया बड़े ही ध्यान से अपने जीवन का मुकाबला को अच्छे से आगे నా बढ़ाया। పిల్లల్ని ఇంత మంచి స్థితిలో ఉంచాను, मैंने अब अपने बच्चों को इतने अच्छे हालत में स्थिति में रखा है। లేకపోతే నా ఆర్థిక పరిస్థితిని ఎంత జాగ్రత్తగా మెరుగుపరుచుకున్నాను, मैंने अपनी आर्थिक स्थिति को इतने ध्यान से संभाल कर रखा है। లేకపోతే ఇంత మంచి ఇల్లు కొనుక్కున్నాను, मैंने इतना अच्छा घर खरीद लिया లేకపోతే है ఇంత మంచి పొలం కొన్నాను. या तो मैंने इतना अच्छा खेत खरीदा है। ఎందుకు? వాళ్ళ గురి ఏంటి? उनका लक्ष्य क्या है? ఇది సంపాదించాలి, ये कमाना है, ఇది నాకు కావాలి, ये मुझे जरूर అది चाहिए, వాళ్ళ గురి. ये उनका लक्ष्य है। మన గురి ఏంటి? हमारा लक्ष्य क्या है? పరలోక రాజ్యం చేరుకోవాలి. स्वर्ग राज्य जाना है। అందుకు ఇక్కడ మనకు అడ్డంకుగా ఉన్న సాతాను యుక్తుల్ని గ్రహించి यहाँ पे जो रुकावट है शैतान की युक्तियों को पहचान कर, అదేంటి वो क्या है? లోపల ఉన్న పోరాటం లేకుండా చేస్తాడు సాతాను. शैतान क्या करता है? हमारा अंदरूनी मुकाबला नहीं होने देता। పర్వాలేదు నువ్వు బాగానే ఉన్నాడని నెమ్మలిస్తాడు మనల్ని. हमें बोलेगा कोई बात नहीं, तुम तो बहुत अच्छे हो करके शांत करेगा। అట్లా ఉన్న కారణం చేత బయట నుండి కూడా మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా పోతా ఉంటాయి. उसके बातों में आने से बाहर से भी हमें प्रभु के आशीष नहीं मिलेंगे। కాబట్టి మన అంతరంగంలో మనం ఆశీర్వదించబడాలి, अंदरूनी में भी आशीष पाना है అప్పుడు మనం బాహ్యంగా కూడా और ఆశీర్వదించబడతాం. बाहरी रूप से भी हम आशीष पा మనం पाएंगे। మంచి సైనికుల్లాగా ఉన్నప్పుడే ఆశీర్వాదం. जब हम एक अच्छे सैनिक और योद्धा बन के रहेंगे तभी आशीष है। దావీదు గారు అయితే శరీర సంబంధమైన యుద్ధాలు చేశాడు బహుభయంకరంగా. दाऊद ने तो बहुत सारे शारीरिक युद्ध किए, అన్నిట్లో జయాన్ని పొందుకున్నాడు. सब पर उसने जीत पाया। అందుకే నా బలము నా కోట అని చెప్తున్నాడు. इसलिए मेरा चट्टान, मेरा गढ़, मेरा भल करके बोलता है। అలాగే తనలో పాపం ఉన్నప్పుడు దైవజనుడు చెప్పినప్పుడు ఒప్పుకుని విడిచిపెట్టి ఆ లోపల పోరాటాన్ని కూడా గెలిచాడు. जब प्रभु के दास ने उसके अंदर की कमी को बताया तब भी अपने पाप को छोड़कर अपना अंदरूनी मुकाबला करके भी उसने जीत पाया। ఇప్పుడు మనం కూడా జయించగలిగితేనే अगर हम जीत पाएंगे तो ही అప్పుడే మనం ఈ మాటలు కూడా మనం ఉపయోగించగలుగుతాం. तभी हम इन बातों का इस्तेमाल कर सकते हैं। నేను నమ్ముకోదగిన నా దేవుడు అంటాడు ద్వితీయోపదేశ కాండములో మనం 32 అధ్యాయం 4వ వచనంలో చూస్తే व्यवस्था विवरण 32:4 में भरोसेमंद परमेश्वर करके लिखा है। ఎందుకు చెప్పగలుగుతున్నాడు? वो ऐसा क्यों कहता है? నమ్ముకోగలిగిన దేవుడు ఎందుకు చెప్పగలుగుతున్నాడు? भरोसेमंद परमेश्वर है करके क्यों बोलता है? ఆయన నా బలము నా కోట
నా దుర్గమని ఎందుకు वो చెప్పగలుగుతున్నాడు मेरा దావీదు? बल है, मेरा गढ़ है, मेरा चट्टान है करके क्यों कहता है? ఆయన జీవితంలో జయం పొందుకున్నాడు కాబట్టి क्योंकि చెప్పగలుగుతున్నాడు. उसने अपने जीवन में जय पाया है, इसलिए वो कह पा रहा है। మరి నీవు నీ అంతరంగంలో ఉన్న పోరాటాలను కలిగి నువ్వు జయం పొందుకోగలుగుతున్నావా? तो क्या आप अपने अंदरूनी मुकाबला करके जीत पा रहे हो? ఎందుకంటే దావీదుని దేవుడు ఆదుకున్నాడు, ఆదరించాడు, జయాన్ని ఇచ్చాడు. दाऊद को परमेश्वर ने संभाला, उसका आदर किया, उस पर जीत दिलाई। అయితే మనకు కూడా ఆదరించడానికి జయాన్ని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. हमें भी संभालने के लिए, हमारे जीवन में जय दिलाने के लिए प्रभु चाहता है। మనలో ఉన్న పాపం విషయంలో మనం గనుక ఒప్పుకుని విడిచిపెడితే, अगर हमारे अंदर के पाप को हम मानकर छोड़ देंगे, మన జీవితాన్ని యేసుక్రీస్తు చేతుల్లో గనక పెట్టగలిగితే, अपने जीवन को यीशु मसीह के हाथों में अगर दे देंगे, ఆయన కూడా ఎలాగూ దావీదుని దేవుడు కాపాడాడో, जिस तरह दाऊद को परमेश्वर ने बचाया, అలా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని కాపాడటానికి నన్ను వాగ్దానం చేస్తున్నాడు. इसी तरह यीशु मसीह प्रभु भी हमें बचाएगा करके वादा करता है। చూడండి యోహాను సువార్త देखिए यूहन्ना सुसमाचार 10వ అధ్యాయం 28, 29 వచనాలు. 10वां अध्याय 28-29। मैं उन्हें अनंत जीवन देता हूँ, वे कभी नष्ट ना होंगी और कोई उन्हें मेरे हाथ से छीन ना लेगा। मेरा पिता जिसने उन्हें मुझको दिया है सबसे बड़ा है और कोई उन्हें पिता के हाथ से छीन नहीं सकता। చూశారు కదా, ఇక్కడ చూడండి 10, 28, 29. నేను వాటికి నిత్య జీవనిచ్చుచున్నాను గనుక అవి ఎన్నిటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏమంటున్నాడు? क्या कहता నా है? తండ్రి నాకు అప్పచెప్పాడు, मेरे पिता ने मुझे दिया है, అందుకని నేను వీళ్ళకి నిత్య జీవం ఇస్తున్నాను. इसलिए मैं उन्हें अनंत जीवन देता हूँ। కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నశించరు, वो कभी नष्ट नहीं होंगे ఎవడు కూడా నా చేతి నుండి వాళ్ళని అపహరింపలేడు और అంటున్నాడు. कोई उन्हें मेरे हाथ से छीन नहीं सकता करके అది ఏ कहता है। సమస్య అయినా, वो कोई सी भी समस्या क्यों ना हो। దావూదు గారికి నిందలు వచ్చినాయి. दाऊद के जीवन में निंदाएं आई, ఇంటి వారే ఆయన పట్ల బహు భయంకరంగా ప్రవర్తించారు. घर के लोगों ने ही उसके जीवन में बहुत भयानक रीति से चाल चलन दिखाया। తన కడుపును పుట్టిన వాళ్లే తను బహు భయంకరమైన ఇబ్బందులు పాలు చేశారు. उसके बेटों ने ही उसको बहुत परेशान किया। తన భయానికి ఆందోళనకి కారణమయ్యారు. उसके जीवन में भय लाने के कारण वही बने। తను విమర్శించబడటానికి కూడా కారకులయ్యారు. उसका परखे जाने का कारण भी वो लोग बने। అయినా కానీ फिर भी వాటన్నిటి మీద జయం పొందుకొని उन सब पर जय पाकर ఈ రోజు చెప్తున్నాడు, आज कहता है, ఆయన నా దుర్గము, నా కోట, నా శైలము. वो मेरा बल है, मेरा गढ़ है, मेरा चट्टान, मेरा ढाल है। ఈ రోజు మన జీవితాన్ని గనక యేసుక్రీస్తు ప్రభువులు కనిపించగలిగితే, आज के दिन अपने जीवन को अगर हम यीशु मसीह के हाथों में दे देंगे तो బయట ఆశీర్వాదాలు కావాలంటే ఎవరైనా సర్వసాధారణంగా దేవుని చేతుల్లో పెడతానికి ఇష్టపడతాం. बाहरी आशीष चाहिए तो कोई भी साधारण रूप से अपना जीवन यीशु मसीह के हाथों में दे देगा। కానీ మనలో ఉన్న ఆత్మ సంబంధమైన యుద్ధములో జయం కలగాలి. ఆ మాటను జ్ఞాపకం लेकिन చేసుకోండి. इस बात को याद रखिए, हमारे अंदर जो आत्मिक युद्ध है उस पर जीत पाना है। కలుగుతున్నాయి ఆత్మలో పోరాటాలు ఉన్నాయా? क्या आत्मा में मुकाबला होता है? ఉంటే కనుక చేయలేత్తండి. अगर मुकाबला जिन जिनका हो रहा है तो हाथ उठाइए। ఆత్మలో పోరాటం కలిగిన వాళ్ళ చేతులు ఎత్తండి. जिनका आत्मा में मुकाबला होता है हाथ उठाइए। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అది అవసరం, वो बहुत जरूरी है, అది అవసరం. वो बहुत जरूरी है। ఎందుకంటే ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఒకదానికొకటి నిత్యం పోరాడుతూ ఉన్నాయి అని వాక్యం చెప్తుంది. क्योंकि वचन कहता है आत्मा शरीर और शरीर आत्मा में हमेशा मुकाबला होता ही रहता है। అయితే तो ఈ పోరాటంలో इस मुकाबले में మంచి సైనికుల్లాగా, अच्छे योद्धा की तरह, గురి చూసి పరిగెత్తే వారిలాగా, लक्ष्य को देखकर दौड़ने वाले बने, మంచి పోరాటం పోరాడే వారిలాగా, अच्छा मुकाबला करने वाले बने, సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారిలాగా ఉంటే सर्वांग कवच धारण करने वाले बने रहेंगे तो జయం మందే, जीत हमारी ही है। జయం మందే. जीत हमारी ही है। ఖచ్చితంగా మన జీవితంలో జయం పొందుకుంటాం. जरूर हम अपने जीवन में जय पाएंगे। ఎవరి జీవితంలో ఉన్న పోరాటం లేదు అంటే, किसी के भी जीवन में मुकाबला नहीं हो रहा है तो అంటే పట్టి పట్టని విశ్వాసం జీవిస్తున్నారేమో అనిపిస్తుంది. तो मुझे लगेगा कि ये लापरवाही वाला विश्वासी जीवन है। ఎందుకంటే మనం ఇప్పుడు అంతా నేను జయించాను అనటంలా పౌలు గారు అంటున్నాడా? क्या पौलुस कहता है मैंने सब पर जीत पा लिया? నేను అంతా జయించానని చెప్తున్నాడా? क्या वो कहता है मैंने सब पर जीत पा लिया? ఆయన మంచి పోరాటం పోరాడని చెప్తున్నా, वो कहता है मैंने अच्छा मुकाबला किया है, గురి చూసి పరిగెడుతున్నానని చెప్తున్నా, मैं लक्ष्य को देखकर दौड़ता हूँ बोलता है, అంత చేసేసానని మాత్రం అంటల్లా. लेकिन वो ये नहीं कहता मेरा सब दौड़ मुकाबला खत्म हो गया करके। అందుకే పేతురు మొదటి పత్రిక 17వ వచనంలో అంటాడు, इसलिए पहला पत्रस 1:17 में कहता है మనం పరదేశులము యాత్రికులైన అంత కాలం అంట భయముతో గడపాలంట, ఎక్కడ పాపం చేస్తాము అని.
हम परदेसी हैं, यात्री हैं, इसलिए जब तक जीते हैं डरते हुए जिए कि कहीं हम पाप तो नहीं कर रहे हैं। ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నాడు? क्यों शैतान क्या करता है? ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహాలాగా తిరుగుతున్నాడు. एक शेर की तरह, सिंह की तरह किसको निगल जाऊं करके घूम रहा है। ఎట్లా మింగుతాడు మనల్ని? कैसे निकलेगा हमें वो? విశ్వాసంలో బలహీనపరిచి, विश्वास में कमजोर करके, ఈ ఆపదలు, ఈ సమస్యలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ రోగాలు, ఈ పరిస్థితులన్నిటిని చూపించి మన విశ్వాసంలో బలహీనపరుస్తాడు. ये आर्थिक समस्या, बीमारियां, परेशानियां, दुख तकलीफ ये सब दिखा के हमें कमजोर करके निकल लेगा वो। కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए हमें बड़े ध्यान से रहना चाहिए। అందుకంటున్నాడు మనం నిత్య జీవం పొందుకోగలిగిన భక్తి గనక యేసుక్రీస్తునందు ఉంచామనుకోండి, अनंत जीवन पाने की तरह यीशु मसीह में अगर हम भक्ति रखेंगे तो ఆయన అంటున్నాడు నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వరు కూడా అపహరింపలేడు. वो कहता है मेरे हाथ से तुम्हें कोई भी नहीं छीन सकता। అంటే పరిశుద్ధులకే నిత్య జీవం, पवित्र लोगों के लिए ही अनंत जीवन है। యేసుక్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారికే నిత్య జీవం. यीशु मसीह पर संपूर्ण विश्वास रखने वालों के लिए ही अनंत जीवन తన है। తాను పరీక్షించుకొని తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టుకున్న వారికి నిత్య జీవం. अपने आप को परख कर अपने अंदर के पाप को निकाल कर छोड़ने वाले के लिए ही अनंत जीवन है। నిత్యము పరిశుద్ధతను కాపాడుకునే వారికే నిత్య జీవం. हमेशा अपनी पवित्रता को बचाए रखने वालों के लिए ही अनंत जीवन है। అలాంటి వారిని అంటున్నాడు నా చేతిలో నుండి ఎవ్వరు కూడా మిమ్మల్ని అపహరింపలేడు. ऐसे लोगों के लिए कहता है मेरे हाथ से तुम्हें कोई नहीं छीन सकता। అసలు తెలుసా దావీదుకి ఎందుకు అంత జయం కలిగిందో తన జీవితంలో? दाऊद के जीवन में इतना जय उसे क्यों मिला पता है? దావీదుకి దేవుని పట్ల ఎంతో లోతైన ప్రేమ అనురాగాలు ఉన్నాయి. दाऊद के अंदर परमेश्वर के प्रति बहुत ही गहराई से प्रेम है। ఒకసారి మన జీవితంలో దావీదు కీర్తన ఒకసారి కంటిన్యూగా చదివి చూడండి. एक बार अपने जीवन में फिर से ये दाऊद का जो भजन संहिता है पूरा फिर से पढ़ के देखिए। మనం ప్రార్థన కూర్చుంటే మనకు మాటలు తొర్లి రావు తొందరగా. प्रार्थना के लिए बैठते हैं तो क्या प्रार्थना करें, जल्दी से मुंह में से बातें ही नहीं आती है। ఆలోచన ఉంటుంది బాగా ప్రార్థన చేయాలని. प्रार्थना कैसे करना है करके सोचते रहते हैं। దేని గురించి చేద్దాం దాని గురించి చేద్దాం అని అనుకుంటాం. इसके लिए भी करेंगे, उसके लिए भी करेंगे करके सोचते रहते हैं, చేస్తాం కూడా, करते भी हैं। కానీ దావీదు చేసిన ప్రార్థనలు, దావీదు పాడిన కీర్తనలు, రాసినవి అన్ని చూస్తుంటే, दाऊद ने जो प्रार्थना की है, दाऊद ने जो भजन गाए हैं, दाऊद ने जो भजन संहिता लिखे हैं, इनको देखें तो ఎంత లోతుగా దేవుని తెలుసుకున్నాడు అనేది అర్థమవుతుంది. कितनी गहराई से उसने परमेश्वर के विषय में ఎంత जाना है, समझ में లోతుగా आता है। దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనేది कितनी అర్థమవుతుంది. गहराई से परमेश्वर से प्रेम करता है, समझ में आता है। ఎంత లోతుగా దేవుని విధిని తన జీవితంలో నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడో అర్థమవుతుంది. कितनी गहराई से परमेश्वर की विधियों को अपने जीवन में पालन करना चाहता है, करा है करके समझ में आता है। అది ఎంత చక్కని ప్రార్థన అనిపిస్తుంది. इतनी अच्छी प्रार्थना है करके लगता है हमें। అంత లోతుగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. इतनी गहराई से वो परमेश्वर से प्यार करता है, అంత లోతుగా ఆయనతో కలిసి జీవించాలని ఇష్టపడుతున్నాడు. इतनी गहराई से उसके साथ मिलके वो जीना चाहता है। అంతగా దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి తన జీవితంలో అన్ని విషయాల్లో జయం కలిగింది. इतना प्यार उसने किया, इसलिए उसके जीवन में हर विषय में उसको जीत मिली। తనకు పెట్టిన బాధ విషయంలో జయం కలిగింది. उसके बच्चों ने उसके जीवन में जो उसे दुख दिया, उसके विषय में उसने जीत पाई। తను చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపడటం వల్ల జయం కలిగింది. उसके जीवन में उसने जो पाप किया, उसके विषय में उसने पश्चाताप किया, इसलिए उसको जीत मिला। యుద్ధాల మీద జయం కలిగింది. युद्ध के ऊपर जीत मिला, నిందల మీద జయం కలిగింది. निंदाओं के विषय में जीत मिला। ఒకప్పుడు ఆ అడవుల్లో చెప్పులు లేకుండా కూడా పరిగెత్తిన వాడు, एक समय जंगल में बिना चप्पलों के नंगे पैर दौड़ा था। ఎంత గొప్ప సింహాసనం ఆయనకి లభించిందంటే, इतना महान सिंहासन उसे मिला। దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ సింహాసనం మీద కూర్చుండగలిగిన దావీదు సింహాసనం అని పేరుగాంచిన సింహాసనం ఆయనకి లభించింది. परमेश्वर का पुत्र बैठने वाला सिंहासन, उसका नाम ही है दाऊद का सिंहासन, उसको ये नाम मिला। కాబట్టి తన జీవితంలో జయం కలిగింది. కాబట్టి అంటే उसके जीवन में जीत मिला है। దేవుని పట్ల ఎంత లోతైన ప్రేమ ఉందో ఆలోచన చేయండి. परमेश्वर के विषय में कितना गहराई से उसके अंदर प्रेम है देखिए। మనం చెప్పాలంటే हम बताना चाहें तो మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మన స్వస్థత కలిగితే దేవుడే నా స్వస్థత అని చెప్పవచ్చు. हमारे जब जीवन में बीमारी आती है, चंगाई मिल जाती है, हम बोलते हैं प्रभु ही नहीं मुझे चंगा किया है। లేక మనకి ఏదన్నా ఆపద కలిగిందంటే మనల్ని ఆదుకున్నవాడని ఒకే ఒక మాటతో తేల్చేస్తాం. अगर हमारे जीवन में कोई मुसीबत आई तो उसने मुझे संभाला है करके हम बोल देते हैं। ఆయన జీవితంలో తను పొందుకున్న మేళ్ల గురించి, उसके जीवन में उसने जो भलाई पाई है, ఆయన జీవితంలో తను పొందుకున్న జయాల గురించి उसके जीवन में जो उसने जय पाए हैं, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. 8 మాటలు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. कितनी अच्छी से यहाँ पे 8 बातें वो हमें बताता है। యెహోవా నా బలమా, हे यहोवा मेरा बल, యెహోవా నా శైలము, यहोवा मेरी चट्टान, యెహోవా నా కోట, मेरा गढ़, యెహోవా నన్ను రక్షించువాడు, मेरा छुड़ाने वाला, యెహోవా నా కేడెము, मेरी चट्टान है, యెహోవా నా రక్షణ శృంగము, मेरा शरणागत है, యెహోవా నా ఉన్నత దుర్గము, यहोवा मेरा ऊंचा गढ़ है, యెహోవా నా దేవుడు, यहोवा मेरा परमेश्वर నేను है, ఆశ్రయించున్న నా దుర్గము యెహోవా.
यहोवा मेरा ढाल और मेरे मुक्ति का सींग है। అంటే తన ఆలోచన, తన తలంపు, తన ఆ యొక్క మనోనేత్రాలతో దేవుని చూస్తూ తను తన్మయత్వమైపోయి మరిచిపోయి దేవుని ఇన్ని విధాలుగా కొనియాడగలుగుతున్నాడు. मतलब उसका सोच, उसका विचार, उसके मन के नेत्र में भी वो परमेश्वर को ही देखते हुए उसका स्तुति गान करता है। మనం అంటాం చాలా సార్లు, ఎవరన్నా చక్కగా ఉంటే అబ్బా వర్ణించలేకపోతున్నాం, అంత అందంగా ఉన్నారు వాళ్ళు అని. कई बार हम किसी को देख के बोलते हैं, इतनी सुंदर हो, तुम्हारा वर्णन भी हम नहीं कर पा रहे, बहुत सुंदर लग रहे हो। నా పదాలే తక్కువైపోతున్నాయి అంటాం. तुम्हारी सुंदरता के विषय में मेरी बातें बहुत कम है करके बोलते हैं। అలాగే इसी तरह ఇక్కడ దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. यहाँ पे दाऊद परमेश्वर की स्तुति करता है। ఎన్ని విధాలుగా దేవుని స్తుతిస్తున్నాడో చూడండి. देखिए कितने तरीके से परमेश्वर की स्तुति करता है। అంటే మనం గనక మనం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి हम भी यीशु मसीह पर विश्वास रखकर మన జీవితాన్ని ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకొని अपना जीवन पूर्ण रीति से उसके हाथों में सौंप कर యేసుక్రీస్తుని మన హృదయాంతరంగాల ద్వారా ప్రేమించగలిగితే यीशु मसीह को अपने हृदय के अंदर से प्यार करे तो అప్పుడు అంటాడు పౌలు, तब पौलुस कहता है, ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేదు. कुछ भी हमें प्रभु के प्रेम से अलग नहीं कर सकता। అంటే అంత లోతుగా దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు. इतनी गहराई से परमेश्वर के साथ वो जुड़ा हुआ है। అంత గట్టి సంబంధం దేవునితో కలిగి ఉన్నాడు. परमेश्वर से इतना मजबूत संबंध है उसका। అందుకేమంటున్నాడు, इसलिए वो क्या कहता है, ఏది కూడా నన్ను విడదీయలేదు. कोई भी मुझे दूर नहीं कर सकता। మనందరికి తెలుసు, हम सब जानते हैं, రోమ పత్రికలు అంటాడు, रोमियो की लिखी पत्री में అన్ని రకాల సమస్యల గురించి చెప్తున్నాడు. हर तरह की समस्याओं के बारे में वहाँ कहता है, వీటిలో ఏది కూడా अगर इसमें से ఏది కూడా నన్ను విడదీయలేదు. एक भी मुझे नहीं परमेश्वर से दूर कर सकता। రోమ పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం 39వ వచనం చూస్తే रोमियो 8:35 और 39 देखे तो అక్కడ చక్కగా చెప్తున్నాడు. वहाँ अच्छे से कहता है, ఇప్పుడు మనకు కలిగిన చిన్న చిన్న సమస్యలను బట్టి మనం భయపడిపోతుంటాం. अभी हमारे जीवन में जो छोटी छोटी परेशानी आती है उससे हम डर जाते हैं। దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకుంటాం. प्रभु ने मुझे छोड़ दिया सोचते हैं। మనకు మనం పరీక్షించుకోవాల్సింది పోయి దేవుడి మీద నిందేస్తాం, దేవుడు విడిచిపెట్టాడు. हम अपने आप को परखना छोड़ देते हैं, परमेश्वर पर निंदा करते हैं, प्रभु ने ऐसा क्यों किया। మన స్వభావాన్ని మార్చుకోవాల్సింది పోయి దేవుడు అసలు మర్చిపోయాడు అంటాం. अपने स्वभाव को बदलना छोड़कर प्रभु मुझे भूल गया बोलते हैं। అందుకని ఇక్కడ అంటున్నాడు, इसलिए यहाँ कहता है, దావీదు ఎంత లోతుగా దేవునితో అంటుకట్టబడ్డాడో, ఎంతగా దేవుని ప్రేమించాడో ఆ విధంగానే दाऊद कितना गहराई से परमेश्वर के साथ जुड़ा और परमेश्वर से कितना उसने प्रेम किया, उसी तरह అలాగే పౌలు గారు కూడా ప్రేమిస్తూ అంటున్నాడు. पौलुस भी प्रेम करते हुए कहता है, 35వ వచనము, रोमियो 8వ అధ్యాయం 8 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపును. कौन हमको मसीह के प्रेम से अलग करेगा। ఎవడు అంటే कौन मतलब శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఎడబాపునా. क्या क्लेश या संकट या उपद्रव या अकाल या नंगाई या जोखिम या तलवार। ఇంకా ఇక్కడ 39వ వచనం చూస్తే 39 में देखे, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోయినవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మన ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి ప్రేమ నుండి మనలను ఎడబాపుగలదా అని అడుగుతున్నాడు. 38 में से देखिए, क्योंकि मैं निश्चय जानता हूँ कि ना मृत्यु, ना जीवन, ना स्वर्गदूत, ना प्रधानता, ना वर्तमान, ना भविष्य, ना सामर्थ, ना ऊंचाई, ना गहराई और ना कोई और सृष्टि हमें परमेश्वर के प्रेम से जो हमारे प्रभु यीशु मसीह में है अलग कर सकेगी। ఇవన్నీ ఒకసారి చదువుకోండి. ये सब बात एक बार पढ़ लीजिए। వీటిలో ఏ ఒక్కటి ద్వారా మీరు పీడించబడుతుంటే, इनमें से किसी एक विषय के द्वारा भी आप यहाँ पर परेशान हो रहे हैं तो, మీరు ఇబ్బందులు అనుభవిస్తుంటే, अगर आपके जीवन में कोई परेशानियां हैं, ఏదైనా సమస్యలు అనుభవిస్తుంటే, कोई समस्याएं हैं, ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, यहाँ पौलुस कहता है, దేని ద్వారా కూడా నేను దేవుని ప్రేమ నుండి దూరం కాలేను. इनमें से किसी के द्वारा भी परमेश्वर के प्रेम से मैं अलग नहीं हो ఈ सकता। బాధల్లో ఏది కూడా నన్ను దేవుని నుండి దూరం చేయలేదు. इन परेशानियों में से कोई एक भी मुझे परमेश्वर से अलग नहीं कर सकती। అంటే అంత లోతైన సంబంధం, అంటే గట్టి సంబంధం దేవునితో కలిగి ఉన్నాడు పౌలు. इतना गहराई और इतना मजबूत संबंध है परमेश्वर का पौलुस से। అలాంటి సంబంధం కలిగిన వారినే ऐसे संबंध रखने वालों के विषय में ही యేసుక్రీస్తు గారు అంటున్నారు. यीशु मसीह कहता है, ఏమంటున్నారు? क्या कहता है, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు కూడా అపహరింపలేదు. मेरे हाथ से कोई नहीं छीन सकता तुम्हें। ఇలాంటి సంబంధం లేకుండా, ऐसा संबंध ना रखते हुए, ఇలా మన అంతరంగంలో పోరాటం కలిగి లేకుండా, हमारे अंदरूनी जीवन में कोई मुकाबला ना रखते हुए, ఆ పోరాటం మీద జయం లేకుండా, उन मुकाबले के ऊपर जीत ना रखते हुए దేవుడు నాకు సహాయం చేయలేదు అంటూ ఉంటాం. हम बोलते हैं परमेश्वर ने मेरी मदद नहीं की। నేను మంచి విశ్వాసనే కానీ ఈ పరిస్థితులు నన్ను ఇలా కుంగదీసినాయి అంటాం. हम कहते हैं मैं तो अच्छी विश्वासी हूँ, लेकिन इन हालतों ने मुझे पूरी तरह तोड़ दिया है।
కానీ మనం అలా ఆలోచన చేయకూడదు. लेकिन हमें इस तरह नहीं सोचना వాక్యం चाहिए। వింటున్నాం वचन सुन रहे हैं, కాబట్టి మనం రక్షణ కాపాడుకుంటూ हम अपने उद्धार को बचाते हुए విశ్వాసం ద్వారా विश्वास के द्वारा దేవుని శక్తి కలిగి ఉండాలి. प्रभु की शक्ति को पाना चाहिए। విశ్వాసం ద్వారా దేవుని శక్తి కలిగి ఉండాలి. विश्वास के द्वारा परमेश्वर की शक्ति को पाना चाहिए। మనం కూడా దావీదులాగా ఈ మాటలు చెప్పగలుగుతాం ఎప్పుడు తెలుసా? हम भी दाऊद की तरह इन बातों को कह सकते हैं, लेकिन कब? ఎలాగూ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో పౌలు గారు అన్నట్లు पहला कोरिन्थियों 10वां अध्याय 13वें वचन में जैसे पौलुस कहता है, ఏం చెప్తున్నాడు? क्या कहता है? సహించలేనన్ని శోధనలు, అంత పెద్ద శోధనలు ఏం రావట్లేదంట మనకి. सहने से बाहर कोई परेशानियां नहीं आ रही हमारे जीवन में। ఇక్కడ ఏమంటున్నాడు? देखो यहाँ क्या कहता है, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. तुम किसी దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకొని మార్గము కలుగు చేయును. तुम किसी ऐसी परीक्षा में नहीं पड़े जो मनुष्य के सहने से बाहर है। परमेश्वर सच्चा है और वह तुम्हें सामर्थ से बाहर परीक्षा में ना पड़ने देगा, वरन परीक्षा के साथ निकास भी करेगा कि तुम सह सको। ఎప్పుడు कब? మనం యేసుక్రీస్తులో పరిపూర్ణంగా ఉన్నప్పుడు, जब यीशु मसीह में हम संपूर्ण रीति से रहेंगे, మన లోపల ఉన్న పోరాటం మీద మనకు జయం కలిగినప్పుడు हमारे अंदरूनी मुकाबले में हमें जीत मिलेगा, మనం ఏం మనం చెప్పగలుగుతాము? तब हम क्या कह पाएंगे? ఈ శోధనలన్నీ ఏమి చేయవు, ये परीक्षा मेरे जीवन में कुछ ఈ नहीं कर पाएंगे, శోధనలన్నీ ఏమి చేయలేవు. कुछ भी नहीं कर पाएंगे। ఎలాగ పౌలు గారు అంటున్నాడు? जिस तरह पौलुस कहता है, ఏమని? क्या? కొరింథీ రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, रोमियो 8:18 में देखेंगे, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుతున్నాను. मैं समझता हूँ कि इस समय के दुख और क्लेश उस महिमा के सामने जो हम पर प्रकट होने वाली है कुछ भी नहीं है। మనం పొందబోయే ఆ దేవుని రాజ్యం అనే ఆ మహిమ ముందు परमेश्वर का राज्य जो हम पाने जा रहे हैं, जो उसकी महिमा है, ఎక్కడైతే సంపూర్ణమైన ఆనందం కలదో, जहाँ पे संपूर्ण आनंद है, ఎక్కడైతే సంపూర్ణమైన ఆరోగ్యం కలదో, जहाँ पे संपूर्ण आरोग्यता है, అక్కడ ఆకలి దప్పులు లేవట. वहाँ पे भूख नहीं है, प्यास नहीं మనకు है। తెలుసు అక్కడ ఎలా ఉంటది పరలోక రాజ్యం అనేది. हम जानते हैं स्वर्ग राज्य कैसा है। స్వర్గే కేసి సుందర జగాన్ని మనం పాడుకుంటాం. स्वर्ग एक ऐसी सुंदर जगह करके हम गीत गाते हैं, పరలోకము నా దేశము. स्वर्ग मेरा देश है करके गीत गाते हैं। ఆ రాజ్యం చేరుకోవాలని మన ఆశ, वो राज्य में जाना है करके हमारी इच्छा అదే है, మన గురి. वही हमारा लक्ष्य है। ఆ లక్ష్యాన్ని లేక ఆ గురిని బలహీనపరచాలని उस लक्ष्य को कमजोर करने के लिए సాతానుడు పలు విధమైన తంత్రాలు ఎన్నుతా ఉంటాడు. शैतान कई तरीके को इस्तेमाल करता रहता అయితే है, వాటిలో పడిపోకుండా लेकिन उसमें ना गिरते हुए ఒక్కటే మాట చెప్పుకోవాలి, एक ही बात हमें कहना है, నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. जो महिमा को मैं पाने जा रहा हूँ उसके सामने ये क्लेश और समस्याएं कुछ भी नहीं है। అప్పుడు మనం ఈ సమస్యలు చాలా చిన్నగా చూడగలుగుతాం. तब हम इस समस्याओं को बहुत छोटा देख पाएंगे। కొంతమంది అంటే ఎరా నేనంటే నీకు చిన్న చూపా అంటుంటాం. कुछ लोग बोलते हैं, अच्छा तेरी नजर में क्या मैं बहुत नीचा दिखाई दे रहा हूँ। అట్లాగే మనం సమస్యలు చాలా చిన్న చూపు చూడాలి. इसी तरह हमें अपनी समस्याओं को बहुत नीचे देखना चाहिए। అంటే ఆ సమస్యల్లో పడిపోతే ఇవి మనకి కొండంతగా ఉంటాయి. अगर उन समस्याओं में हम गिर जाएंगे तो वो हमें एक चट्टान की तरह लगेंगी। లేక ఆ సమస్యలను మనం అధిగమించే భక్తి గనక చేయగలిగితే उन समस्याओं को जीत पाने वाली शक्ति और भक्ति हम कर पाएंगे तो ఆ సమస్యలు మనం చిన్న చూపు చూస్తాము, అవి ఇట్లే మన నుండి మాయమైపోతాయి. उन समस्याओं को हम छोटा देख पाएंगे और हमारे जीवन में ऐसे ही गायब हो जाएंगी। అయితే మనం మనలో ఉన్న దుష్కార్యాలను తీసేసుకోవాలి, हमें अपने जीवन में से बुरे कार्यों को निकाल देना चाहिए, మనలో ఉన్న పాప స్వభావాన్ని हमारे తీసివేసుకోవాలి. अंदर के पाप को स्वभाव को निकाल देना चाहिए। ఆయన తప్పక తన భక్తులను శోధనల నుండి తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. वो जरूर अपने भक्तों को परीक्षाओं से छुटकारा देगा करके वादा करता है। 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, दूसरा पत्रस 2 अध्याय 9वां वचन देखेंगे। అక్కడ తెలుగులో అయితే 8, 9 కలిసి కనిపిస్తాయి. तेलुगु में तो 8 और 9 दिखाई देता है। ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే, यहाँ हमें चाहिए భక్తులను శోధన నుండి తప్పించుటకును తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. तो प्रभु भक्तों को परीक्षा में से निकाल लेने और अधर्मियों को न्याय के दिन तक दंड की दशा में रखना भी जानता है। అక్కడ ఏమంటున్నాడంటే భక్తులను శోధన నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు. అది చాలు మనకి. भक्त लोगों को उनकी परीक्षाओं से निकालने के लिए परमेश्वर सामर्थी है करके लिखा है। ఎవరు ప్రభు? कौन प्रभु? భక్తులను శోధనలో నుండి తప్పించడానికి సమర్థుడైన ప్రభు. भक्त लोगों को उनकी परीक्षाओं से संभालने में सामर्थ है वो। కాదా? మన పాత నిబంధన గ్రంథంలో చూడలేదా? हमने पुराने नियम में देखा है ना, ఎంతమంది భక్తుల్ని ఎన్ని విధాల శోధన నుండి దేవుడు తప్పించాడు. कितने सारे भक्त लोगों को कितनी परीक्षाओं से, कितनी परेशानियों से संभाला परमेश्वर ने। ఎన్ని విధమైన ఇబ్బందుల నుంచి, ప్రాణహాని నుండి తప్పించాడు.
कई परेशानियों से प्राण हानि उनके जीवन में होने वाला था और परमेश्वर ने उन्हें बचाया। అయితే మన సంపూర్ణమైన భక్తి భయంతో కలిగిన భక్తి చేసేవారిగా ఉండాలి. डर के साथ भक्ति दिखाने वाला जीवन हमारे अंदर होना అప్పుడు चाहिए। భక్తులను శోధనల నుండి తప్పించుటకు సమర్థుడైన ప్రభువు. तब अपने भक्तों को उनकी परीक्षाओं में भी संभालने के लिए बाहर निकालने में सामर्थ्य रखने वाला है वो। కాబట్టి इसलिए మనం మన కలిగిన సమస్యలను బట్టి భయపడకుండా हमारे जीवन में जो समस्याएं हैं उसके विषय में डरे नहीं, విశ్వాసం ఉంచుతూ विश्वास रखते हुए। ఎలాగ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనకు తెలుసు విశ్వాస యోధుల గురించి వీరుల గురించి. इब्रानियों 11वां अध्याय में पूरा विश्वासी के योद्धाओं के बारे में लिखा हुआ है। అసలు విశ్వాసం అంటే ఏంటో కూడా రాయబడి वहां पे ఉంది. विश्वास क्या होता है ये भी लिखा हुआ है। కాబట్టి విశ్వాసంలో స్థిరులుగా ఉంటూ विश्वास में स्थिर बने रहें, యేసుక్రీస్తుకు మంచి సైనికుల్లాగా यीशु मसीह के लिए अच्छे सैनिक, మంచి పోరాటములో పోరాడి గెలిచిన వారిలాగా एक अच्छे योद्धा की तरह, जीत पाए हुए की तरह, గురి చూచి పరిగెత్తే వారిలాగా. अपने लक्ष्य को देखकर दौड़ने वाले बने। ఎందుకంటే क्योंकि యెహోవా నా బలము అన్న దావీదు यहोवा मेरा बल कहता है दाऊद, అలాగే సామెతల గ్రంథంలో इसी तरह नीति वचन में भी 18:10 అంటాడు 18:10 में कहता యెహోవా है నా బలము. यहोवा मेरा बल है। అయితే నీతిమంతుడు పరిగెత్తి అందులో సురక్షితముగా ఉండును. धर्मी इंसान दौड़कर जाएगा और वहां रहकर सुरक्षित रहेगा। ఎవరు నీతిమంతులు? कौन है धर्मी? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, यीशु मसीह के लहू के द्वारा धुले हुए लोग, హృదయాంతరంగంలో పాపం పైన జయం కలిగిన వారు, हृदय के अंदर से पाप पर जीत पाए हुए लोग, దేవుని సన్నిధిలో గురి కలిగి మంచి సైనికుడిలాగా పరిగెత్తే విశ్వాసం చేసేవాడు. परमेश्वर के सम्मुख निशाना लगाकर लक्ष्य को और दौड़ने वाला, అలాంటి వారు సురక్షితంగా ఉంటారు. ऐसे लोग सुरक्षित रहेंगे। ఈ సమస్యలు ఏమి చేయలేవు. ये समस्या कुछ नहीं कर पाएंगे। రండి ప్రార్థన आइए చేసుకుందాం. प्रार्थना करें। మహాపరిశుద్ధుడైన తండ్రి నీ పాదాలకు వందనాలు. महान पवित्र परमेश्वर आपके चरणों को धन्यवाद। ప్రభా ఈ పరిస్థితులు మమ్మల్ని ఎంతో భయం ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి నాయన. प्रभु ये परिस्थितियां तो हमारे जीवन में डर और परेशानियां लेके आ रही हैं।